హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ వరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఊర్లో పోచమ్మ తీర్థాలు జరుగుతున్నాయి. మేము అందరం కలిసి దప్పులతో పోచమ్మ తీర్థాలకు వెళ్తున్నాము. ముందుగా ఇంట్లో నుండి ఇట్లా తట్టలో అన్నీ పెట్టుకొని వస్తువులు వెళ్తాము. అందరం బయలుదేరుతున్నాము. అందరం మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాము. నేనైతే ఎక్కడో వెనకాల ఉన్నాను. మెల్లిగా వస్తున్నాను. ఒకరం పిలుచుకుంటూ వెళ్తాము. డప్పుల సౌండ్కి ఒక్కొక్కరం ఇంట్లో నుంచి తట్టలో అన్ని వస్తువులు పెట్టుకొని బయలుదేరుతాము. ఒకరి తర్వాత ఒకరం మెల్లిమెల్లిగా వెనకాల వెళ్తూ ఉంటాము. మేమందరమేమో నడుచుకుంటూ వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏమో స్కూటీ వేసుకొని వస్తున్నాడు. వస్తూ అందరినీ వీడియో తీసుకుంటూ వస్తున్నాడు. మా ఆయన చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాడు. హారన్ కొట్టుకుంటూ వస్తున్నాడు. పోచమ్మ దగ్గరికి వచ్చేసాము. కాకపోతే అందరూ ముందుగానే ప్రొద్దున్నే మొక్కులు పెట్టేసుకొని కోళ్ళను కోసుకొని వచ్చేసారు. ముంగట కనిపించేదంతా అది చెరువు కట్ట మీదకి వెళ్ళి ఒక్కొక్కరం వెళ్తూ ఉంటాము. చూడండి ఇప్పుడే చెరువు కట్ట ఎక్కుతున్నాము. వర్షాలు పడితే ఇదంతా మొత్తం వాటర్తో నిండిపోతుంది. బట్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అంతా లేదు. చూడండి ఇంకా ఒక్కొక్కరం వస్తున్నాం. చెరువు కట్ట మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా వండుకోనీకి ప్లేసెస్ వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఎవరు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నీడ ఉంటుందో అన్నట్టుగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇలా ఒక్కొక్కరం వెళ్తున్నాము. మీ సైడ్ కూడా ఇలా పోచమ్మ తీర్థాలు వెళ్తారా? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ బాగుందంటే ఇక్కడ బాగుంది, ఇక్కడే ఉండిపోదామా, ఇక్కడే వంట చేసుకుందామా అంటే ఇంకా ముందుకెళ్తే గుట్ట ఉంటుంది. గుట్ట మీద వండుకుంటారు. పైన మొత్తం చెట్లు ఉంటాయి. నర్సరీ ఉంటుంది. ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళి వండుకుందామని అక్కడ ముంగట చెట్లు ఉంటాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్దామని చూస్తున్నాము. కానీ కొంతమంది ఇక్కడే చెట్టు కింద వండుకుందామని ఇక్కడే ఆగిపోతున్నారు. కొంచెం కిందికి అక్కడ చెరువు కట్ట కిందికి కొంచెం వెళ్ళి చెట్లకు వండుకుందాం అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. కాకపోతే మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే తీస్తున్నాం వీడియో. చూడండి వచ్చేసాము. వంట స్టార్ట్ చేసేసాము. ఒక చెట్టు కింద కూర్చొని చుట్టూ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. చాలా బాగుంది కదా. ఎప్పుడు ఇయర్లీ ఒకసారి ఇట్లా చెట్లలో వండుకోవడం జరుగుతుంది. కానీ చెట్లలో వండుకొని తింటే చాలా బాగా ఉంటుంది. చూడండి ఉల్లిగడ్డలు, మిర్చి కట్ చేస్తున్నాను నేను. అదంతా చెరువు. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ లేవు. ఇంకా వంట స్టార్ట్ అయిపోయింది. మా అత్తమ్మ చికెన్ కర్రీ వండుతుంది. ఆ పక్కన అక్క, ఆ పక్కన కోడలు అవుతుంది. వాళ్ళు ముగ్గురు చికెన్ కర్రీ వండుతున్నారు. చూడండి మా అత్తమ్మ చికెన్ కర్రీ కలుపుతుంది ఎలా ఉందో. ఇంకా అలా కర్రీస్ అయ్యాక ఇంకా తినడమే. తినేసాక వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.